సాంకేతిక అభివృద్ధి మనిషికి ఎన్నెన్నో ఇస్తూ వచ్చింది. పెన్నుని మనం ఇంకు బుడ్డిలో ముంచి కలం అనే పేరుతోటి బొమ్మలు వేసేవాళ్ళం తొలి రోజులలో. అక్కడి నుంచి మొదలు పెడితే బొమ్మలు వేయడానికి రకరకాల కుంచెలు, రకరకాల రంగులు, ముందే కలిపి తయారు చేసినటువంటి రంగులు, అట్లనే ఫోటోగ్రఫీ, ఛాయాచిత్రాలలో కూడా గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఊహించని వేగంతో మార్పులు జరిగినాయి. ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి మనం చెప్పుకున్నట్టు ఒక 1980 కంటే ముందు మనం ఫోటో స్టూడియో పోతే ఒక నల్ల ముసుగేసుకొని పెద్ద కెమెరాని పెట్టుకొని మన ఫోటోలు తీసేవాడు ఫోటోగ్రాఫర్. అప్పుడు ఇంత పెద్ద ఒక బెత్తడి మందం ఫిలింలో బొమ్మలు వచ్చేది. ఆ ఫిలిం దాచుకొని మనం అవసరమైతే మళ్ళీ ప్రింట్లు వేసుకోవడానికి ఫిలిం దాచుకునే వాళ్ళం. నెగిటివ్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకంగా సపరేటు ఛార్జ్ తీసుకొని నెగిటివ్ ఇచ్చేవాడు. తర్వాత 1000 మందం ఫిల్మ్ వచ్చేసింది, వెడల్పు ఫిల్మ్ పోయి సన్నటి ఫిల్మ్ వచ్చింది. ఆ సన్నటి ఫిల్మ్ ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా ఫంక్షన్లలో బొమ్మలు తీయాలంటే ఒక లిమిటెడ్ బొమ్మలే తీసేది. ఆ ఫిల్మ్ ఖరాబ్ అవుతుంది, మీరు మళ్ళీ మనం ప్రింట్లు వేయించుకోమో అని చెప్పి ఎన్ని బొమ్మలు తీస్తే అన్ని ప్రింట్లు వేయించుకోవాలి అనేది ఒక ఒప్పందం ఉండేది మనకు. అప్పుడు ఫోటో తీసుకుంటున్నామంటే ప్రింట్ వేయించుకోవాలి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉండేది. కానీ ఇవాళ ఎంతమంది వచ్చినా డిజిటల్ కెమెరాలు వచ్చినాయి. ఈ డిజిటల్ పీరియడ్లో మనకు ఎన్ని బొమ్మలు తీయమైనా తీస్తారు. తర్వాత ప్రింట్ వేయించుకునేటప్పుడు మన ఇష్టం ఉన్న ప్రింట్లే వేయించుకోవచ్చు. మనకెంతో ఆత్మీయత ఒలకపోసి రండి అని చెప్పి మనకి ఇష్టం లేని ఒక ప్రింట్తో ఫోటో తీస్తాము, దాన్ని ఆల్బంలో లేకుండా వదిలిపెట్టుకోవచ్చు మనం. ఇదంతా ఈ సాంకేతిక అభివృద్ధితో వచ్చింది. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, కృత్రిమ మేధ అంటే మనకు కృత్రిమ అనే పదంలోనే అది మనం సృష్టించింది కాదు అనే అర్థం ఉంది. అంటే ఒకటి స్వాభావికంగా ఉంటుంది, దాని నకలు మాత్రమే కృత్రిమ అంటాం. దాని స్వాభావికంగా లేనిది క్రియేట్ చేసింది ఏది కాదు. కళ ఏదైనా కూడా వాస్తవానికి ప్రతిరూపమే. ఒక పువ్వు ఉంటుంది, పువ్వు ఉంటేనే దాని అందాన్ని వర్ణిస్తాం. పువ్వు లేకుండా ఏం వర్ణించాం. ఏది వర్ణించినా దాన్ని ఆ కవి భావనలోకే రాదు. ఒక వాస్తవాన్ని చూసినప్పుడు మాత్రమే మనకు భావన ఏర్పడుతుంది. ఆ భావనని రకరకాలుగా వర్ణిస్తాం. ఒక వాస్తవానికి 100 మంది కవులు 100 రకాలుగా దాన్ని వర్ణించవచ్చు. ఎవరు వర్ణించినా కూడా ఆ వాస్తవం అనేది స్ఫురిస్తుంది మనకు. వాస్తవం అనేది స్ఫురించినప్పుడే ఆ వర్ణన మనకు అర్థమైనట్టు, దాని అందాన్ని మనం ఆస్వాదించినట్టు. ఇప్పుడు ఆ ముక్కు కోటేరులాగా ఉంది అంటాం. కోటేరు అనేది ఒక నాగలని కోటేరేస్తారు. అది ఆ కోటేరు అనేది తెలిస్తేనే కోటేరు లాంటి ముక్కు అన్నప్పుడు మనకు అందులో ఉన్న అందాన్ని మనం ఆస్వాదిస్తాం. కోటేరు తెలియని వాడు ఈ వర్ణనని ఆస్వాదించలేడు. చందమామ వల్లే ఆమె ముఖం అందంగా ఉంది అంటాం. చందమామ తెలిస్తేనే ఆ ముఖంలో ఉన్న అందాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనిషి మేధస్సును ఎప్పుడూ మించిపోలేదు. మనిషి మేధస్సులో ఉన్న ఆలోచనలకే నగిషీలు చెప్తే తప్పిస్తే కొత్త క్రియేషన్ ఉండదు. మనం ఎన్ని రోబోలను సృష్టించినా సినిమాలలో రోబోకు మెథడ్ వచ్చి ఆ క్రియేట్ చేసినటువంటి సైంటిస్ట్ మీద తిరగబడ్డదని మనం ఊహించుకున్నా అవి సైంటిఫిక్ ఫిక్షన్స్ మాత్రమే. కానీ మనిషి సృష్టించిన రోబో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎప్పుడు మనిషిని దాడి చేయలేదు. కాకపోతే మనిషి అంటే ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తారో దాన్ని ఆపరేట్ చేసే అతని మీదకి అది తిరగబడలేదు. ఇతరుల మీద తిరగబడవచ్చు. ఒక రోబోని తయారు చేసి మనం మన శత్రువుల మీదకి దాడికి పంపవచ్చు. అంతేగాని అదే తిరగబడి మనకి ఇంకొకటి చూసుకోవాలి. మనకి ఇదంతా శాస్త్రజ్ఞానం లేకుండా ఇంకోటి మనకు వామాచార పూజలు ఉంటాయి. వామాచార పూజలు అంటే చేతబడి మనకు క్షుద్ర పూజలు ఇవి. ఈ క్షుద్ర పూజలలో కూడా మనకు ఒకటి ఉంటుంది. మనం చేతబడి చేస్తాం, ఒకరి మీదకి ఆ శక్తిని పంపి నాశనం చేయమంటాం. ఆ నాశనం చేయలేకపోతే అదే శక్తి తిరగబడి ఆ శక్తిని క్రియేట్ చేసినటువంటి పూజారి ఎవరైనా ఏమంటాం మనం, కాపాలికుడు. ఆ కాపాలికుడినే నాశనం చేస్తుంది. కానీ నిజానికి కాపాలికుడిని నాశనం చేయడం అనేది కూడా ఒక ఊహ. రోబో శాస్త్రవేత్త మీదకి తిరగబడి ఎట్టయితే దాడి చేసిందని ఊహిస్తామో, ఒక చేతబడి మంత్రం ఒక యక్షిని రివర్స్ అయ్యి కాపాలికుడిని ధ్వంసం చేసింది అనడం కూడా రెండు కూడా అవి మనకు ఊహలు.
ఉటోపియా, మనిషి కల్పనలు మాత్రమే. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఎంత అద్భుతాలు సృష్టించినా ప్రతి సృష్టి మాత్రం చేయలేదని అర్థం చేసుకోవాలి.